టీడీపీలోకి మల్లారెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఫోకసు, తన అనుచరులతో మాజీ మంత్రి మంతనాలు, ఆస్తులను కాపాడుకునే పార్టీ మార్పు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నెట్టింట జోరుగా చర్చ. ఇంకేం మిగులుతుంది? ఇదే టీఆర్ఎస్లో ఉండి ఎంపీగా గెలిచి ఎన్డీఏగా అప్పుడు బీజేపీ టీడీపీ పొత్తులో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పోయిందని ఎండ్లో ఉండాల్సినటువంటి లేదా? ఆగేదే లేదు. అధికారం లేకపోతే ఇబ్బంది లేదు. ఎన్డీఏ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి తెలంగాణలో టీడీపీ రాష్ట్ర శాఖ కనుక ఎక్కువగా పెరిగితే అది బీజేపీకి తెలంగాణలో నష్టము, రేవంత్ రెడ్డికి కూడా అంతే నష్టం అవుతుంది, కాంగ్రెస్కి కూడా. మరి ఇట్లాంటి పిచ్చి పనులు చంద్రబాబు నాయుడు చేస్తారా? పిచ్చి పనులే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పెంచడం అనేటువంటిది తెలంగాణలో భారతీయ జనతా పార్టీపై చేస్తున్నటువంటి కుట్రగా అభివర్ణించవచ్చు. 2014లో కూడా తెలంగాణలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకోవడం అనేటువంటిదే బ్లండరు. ఆ రోజు ఆంధ్రాకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో బీజేపీ ఉండేది, ఆంధ్రాలో తెలుగుదేశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అత్యాశ వల్ల ఈరోజు కూడా తెలంగాణలో నాకు వద్దు పోయి నేను వెళ్ళిపోతున్నా, ఆంధ్రాలో ఉంటాను ఎందుకు చెప్పట్లేదు? ఇంకా ఏం ఆశ? తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని కొల్లగొట్టాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు? ఇంకెందుకు మీకు? పెట్టిపోవచ్చు కదా. ఆంధ్రాలో మీ పార్టీ ఉంటే తెలంగాణలో ఇంకా మీ పార్టీ ఇంకేదో చేస్తుంది. జాతీయ స్థాయిలో మీరు ఎన్ని రాష్ట్రాల్లో పోటీ చేయగలుగుతారు? ఏం లేదు. తెలంగాణలో మిగిలిపోయినటువంటి బూడిదను పట్టుకొని ఇంకా ఎందుకు ఏలాడుతున్నారు చంద్రబాబు నాయుడు? తెలంగాణలో ఇది ఒక కుట్ర. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నది, మేమున్నాము అనేటువంటి మాట. పోనీ ఒంటరిగా పోటీ చేయాల్సింది. 2014లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీని చంపేసింది తెలుగుదేశం పార్టీ. 2014లో అప్పుడున్నటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా సొంతంగా పోటీ చేస్తాము, ఆంధ్రాలో మీరు పోటీ చేయండి, తెలుగుదేశం పార్టీ నాయకులంతా బీజేపీ తరఫున పోటీ చేస్తారు, అక్కడ మీరు ఇక్కడ బీజేపీ లాభపడుతుందంటే లేలే, అట్లా ఒప్పుకోలే, బీజేపీ ఎదగడానికి ఇష్టపడలే, మేమే చక్రం తిప్పుతాము, కాళ్ళు తిప్పుతాము, కంకణాలు తిప్పుతామని చెప్పి ఆ రోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంపేసి బొందబెట్టింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇవాళ కూడా మళ్ళీ అదే పార్టీ అదే పరిస్థితి చేస్తుంది. ఆంధ్రాలో కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశాన్ని విమర్శించాలంటే విమర్శించలేరు. సో అట్లా బీజేపీ ముందరికాళ్లకు బంధం వేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నిజంగా చంద్రబాబు నాయుడికి ముందు చూపున్నటువంటి నాయకుడైతే, విశాల దృక్పథం ఉన్నటువంటి నాయకుడైతే 2023లో జనసేనతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీని అన్యాయం చేశారు. ఆంధ్ర పార్టీతో పొత్తు పెట్టుకున్నారని అక్కడ కూడా రావాల్సినటువంటి మైనస్ వచ్చింది, 8 స్థానాలను పోగొట్టుకున్నారు. అవి గెలుస్తుండేనా లేకపోతే నా పక్కన పెడుతుంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుండే, ఇంకా 4 నాయకులు మిగులుతుండే. సో అట్లా 2014లో 2023లో సో బీజేపీకైనా బుద్ధి ఉండాలి, బీజేపీ నాయకులకైనా ఆ పైన దానికి సంబంధించినటువంటి వ్యూహంలో ఎక్కడో ఫెయిల్ అయింది, ఆ నాయకులకు నాయకత్వం లక్షణాలు లేవు అనడానికి అదొక నిదర్శనం. అసలు 2023లో జనసేనతోటి తెలంగాణలో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఏ జస్టిఫికేషన్ ఇస్తారు? ఏ పద్ధతి ప్రకారము తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు? దానివల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి? 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే అష్టదరిద్రమైనటువంటి నిర్ణయం. బీజేపీ సరే అక్కడ ఏదో మళ్ళా ఎక్కడ ప్రయోగం చేయాల్సినటువంటి అవసరం లేదు, సొంతంగా పోయింటే ఆ రోజు టీఆర్ఎస్ కన్నా భిన్నంగా, కాంగ్రెస్ కంటే భిన్నంగా మంచి ఓటింగ్ పర్సెంటేజు, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచేటువంటి అవకాశాన్ని చేతిలో నాశనం చేసుకుని 10 ఏళ్ల పాటు బీజేపీ నష్టాన్ని అనుభవించింది. మళ్ళీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా అది నష్టమయ్యేటువంటి పరిస్థితే కనబడుతున్నది. అది టీఆర్ఎస్ చచ్చిపోయినటువంటి టీఆర్ఎస్ను లేపడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడుతుంది. ఇవి ఈ రోజునటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్